టడన్ టడన్! ఏంది చేతులు గన్ను లెక్కన గన్ను లెక్క పెట్టాడనుకుంటున్నారా? ఏం లేదు భయ్యా. ఈరోజు నేను జీ5లో ఒక సినిమా చూసినా మస్తున్నది. 'ముర్షిద్' అనే సినిమా అసలు మామూలు లేదు. కిరాకుంది. ముంబై అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సినిమా. అప్పట్లో 'రామ్ గోపాల్ వర్మ' తీసింది చూసినావా 'సత్య' కంపెనీ అని. దానికన్నా షేక్ ఉంది భయ్యా. అసలు మామూలుగా లేదు. నెక్స్ట్ లెవెల్ ఈ సినిమా. ఈ సినిమా మొత్తం కంప్లీట్ 'ముర్షిద్' అనే క్యారెక్టర్ మీదనే నడుస్తాంటది భయ్యా. అతను 1970, 1980 దశకంలో ముంబై అండర్ వరల్డ్ ఎలా ఉండేదో, ఒక పెద్ద డాన్‌గా అలా నెక్స్ట్ లెవెల్‌లో పీక్స్‌లో ఇరగదీసిండు భయ్యా. ఇకపోతే కథ విషయానికొస్తే, ఈ మన ముంబై వరల్డ్‌లో పెద్ద డాన్ అయినటువంటి ముర్షిదు ఒక చిన్న ఇన్సిడెంట్ ద్వారా తన పెద్ద కొడుకు చనిపోతే, ఫ్యామిలీ కోసం మొత్తం ఆ డాన్ అంతా అన్నిటిని వదిలేసుకొని బ్రతుకుతా ఉంటాడు. కట్ చేస్తే ఇతనికి అపోజిట్‌గా ఫరీద్ అనే క్యారెక్టర్ ఉంటాడు భయ్యా. అది పీక్స్ లెవెల్ ఉంటది. నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఆ క్యారెక్టరేషను ఇప్పుడు ఈ 'ముంబై డాన్‌లో' మొత్తం అతను చేస్తున్న క్రమంలో ఇతని దగ్గరికి ఈ 'ముర్షిద్ పటేల్' చిన్న కొడుకు పోయి జాయిన్ అయితాడు భయ్యా. జాయిన్ అయినంక ఈ ఫరీద్ ఊరుకునే ఉంటాడా? ఎట్లాగో 'ముర్షిద్ పటేల్' చిన్న కొడుకు అని తెలిసి ఖతం ఆడిని ఏం చేస్తాడంటే మొత్తం ఒక సమస్యలో ఇరికిస్తాడు. ఇప్పుడు తన కొడుకుని ఎలా రక్షించుకున్నాడు, తన ఫ్యామిలీని ఎలా రక్షించుకున్నాడని చెప్పేసి 'ముర్షిద్' వచ్చి నెక్స్ట్ లెవెల్‌లో పెర్ఫార్మెన్స్ చూపిస్తాడు భయ్యా. అద్దిరిపోద్ది. ఎట్ ది సేమ్ టైమ్ దీంట్లో అప్పట్లో ముంబైలో ఒక సీఎం అవ్వాలనుకునే వ్యక్తిని అంటే ఆల్మోస్ట్ ఓడిపోయే సిట్యుయేషన్‌లో ఉన్న వ్యక్తిని సీఎం చేసి నిలబెడతారు భయ్యా. నెక్స్ట్ లెవెల్ ఉంటది. పీక్స్ అసలు. నో వల్గారిటీ. సినిమాలో హీరోయిన్ కూడా ఉండదు. బూతులుండదు. అసలు ఫ్యామిలీ అంతా కలిసి చూసేటువంటి మంచి చిత్రం భయ్యా. ఈ సినిమాలో నీతి ఏందంటే భయ్యా, ఒక్కసారి పులి మీద కూర్చొని స్వారీ చేశామా, దిగినమంటే ఖతం. అలాంటి సబ్జెక్ట్ భయ్యా. మీరు చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంటది. జీ5లో ఉంది. మొత్తం 8 ఎపిసోడ్‌లు భయ్యా. నాకైతే నచ్చింది. గిదైతే మస్తుంది.